హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. అన్నిటికంటే ముందు నా కొత్త జాకెట్ చూపిస్తా. ఇది నా కొత్త జాకెట్, రైనాక్స్ది లెదర్ జాకెట్. ట్రైడెంట్ అని రీసెంట్గా లాంచ్ అయింది. నాకైతే ఫుల్ నచ్చేసింది. సో దీనిపైన SV24 అని లోగో చేయించి నాకు రైనాక్స్ ఫ్యాక్టరీ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ రైనాక్స్. ప్రతి రైడ్కి 5:30కి మీట్ అవ్వాలనుకుంటాం, అది ఎప్పుడూ అవదు. యాక్చువల్లీ ఈ రైడ్కి 10 hours తీసుకుని రావాలి, కానీ GSA ఎందుకు తీసుకొచ్చాను అంటే మనకి 10 hours చాలా పెద్ద పని ఉంది. నేను మళ్ళీ చెన్నై వెళ్తున్నాను తొందరలో సూపర్ బైక్తో ప్రాక్టీస్ చేసుకోవడానికి. మళ్ళీ ఇలాంటి టైంలో చిన్నగా ఏదైనా అయ్యి ఆ పెద్ద ట్రాక్ డే మిస్ అవ్వకుండా ఉండాలి కదా. అందుకని ఆ ప్రాక్టీస్ అయ్యే వరకు మోస్ట్లీ నేను 10 hours బయటకు తీసుకుని రాను. అప్పటి వరకు GSAతోనే రైడ్స్ చేస్తాను. సో ఈసారి సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను, 1 week ట్రావెల్ ప్లాన్ ఎక్కడ చేయమంటారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను దానిలో ఒకటి ఫిక్స్ అవుతాను. బయట ఉన్నారా లోపల ఉన్నారా? లోపలే ఉన్నారు. లేదు, క్లోజ్ ఉంది. అమ్మో, అదేంటి ఎవరు లేరు? నేను ఒక్కనే వచ్చానా? అన్ప్రొఫెషనల్ రైడర్ ఎన్నిటి రమ్మని చెప్పాడు. ఇంకా మిగతా వాళ్ళు లేరు. ఎందుకు డ్రివెన్లోనే ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. హలో అన్న శామ్యూల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రైడ్ కాదు, కాఫీ రైడ్. నేనదే అంటున్నా, టీ తాగేసి వచ్చేద్దాం రిటర్న్. అమ్మో అన్న పడిపోతా. రివర్స్ గేర్ వేయలేమన్నా కదా. ఏ తరికి కూడా ఉందన్న. గోల్డ్ వింక్ ఎప్పటి నుంచో ఉందండి. దీనికి వస్తే బాగుంటుంది. 1300కి వచ్చినా నేను 13 నెంబర్ నచ్చింది, నేను కొన్ను. అని 1400 వస్తే కొంటా. నేను నిజంగా iPhone 13 నెంబర్ ఉందని కొనలేదు. 12తోనే ఉండి 14 వచ్చే వరకు వెయిట్ చేసా. మనకు అంత సెంటిమెంట్లు ఎక్కువ. నా కొత్త జాకెట్ విత్ కస్టమైజ్డ్ SV24 లోగో. ఈరోజు 4 bikes. ఎంత ఘోరం ఇది. నేను ఎప్పుడు ఇన్ని తక్కువ బైక్స్తో రైడ్ చేయలేదు. హాయ్ ఈరోజు అన్ని బైక్స్ మనకి మిక్స్ ఉన్నాయి. స్పోర్ట్ టూరర్, సూపర్ బైక్, నేకెడ్, అడ్వెంచర్. ఈరోజు ఏం చేస్తానంటే అన్ని బైక్స్ రైడ్ చేస్తా. బాయ్ రా హీరో, జాగ్రత్త. ఇంకా స్టార్ట్ అవ్వలేపో. సో ఇప్పుడు నేను 10 hourకి ఏం చేస్తున్నానంటే, మన ఇండియాలో ఏ 10 hour అలా లేదు, అలా చేయిస్తున్నాను. ఒక 2 weeks పడుతుంది. వచ్చిన తర్వాత అందరికీ చూపిస్తాను. అప్పటి వరకు చెప్పను ఏం చేస్తున్నాను. నా ట్యాంక్ కూడా రిజర్వ్కి వచ్చేసింది. ఇంకా 60 kilometers ఉంది రేంజ్. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ వీకెండ్ మాకు కొత్త ప్లేస్కి వెళ్ళడానికి అవ్వట్లేదు. ఎందుకంటే అన్నీ కవర్ చేస్తాం హైదరాబాద్ చుట్టూ చిన్నవి. పోనీ ఎక్కడైనా నైట్ స్టే ఉందామంటే అవి కూడా వికారాబాద్ తప్ప దగ్గరలో ఇంకేమీ కనిపించట్లేదు మాకు. సో హైదరాబాద్ దగ్గరలో ఏదైనా వీకెండ్ వచ్చి చిల్ అయ్యే ప్లేస్ ఏమన్నా ఉంటే నా కమెంట్లో మెన్షన్ చేయండి. మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాము. అన్నా
నిజం చెప్పను, మీకు భయం వేసింది కదా ఫ్యూయల్ తక్కువ ఉందని. ఎక్కడ ఆగిపోతుందో తెలియక 60-80 చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఆ వ్లాగ్లో పోస్ట్ చేయలేదు, కానీ టైగర్తో నేను ఏదో రైడ్ చేస్తున్నా, హైవేలో అయిపోయింది. విత్ లగేజ్, విత్ పానియర్స్ అండ్ ఎవ్రీథింగ్. టైగర్ పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది రోడ్డు మీద. పక్కన ఆపేస్తే ఎవరో లూనా పైన ఆయన పెట్రోల్ బంక్కి వెళ్ళి 1 లీటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకొని వస్తే అప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫిల్ చేసుకుని అప్పుడు వెళ్ళా. అదే నిజంగా బకెట్లో పోస్తున్నారా అన్న? మట్టి వస్తుంది అన్న, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఆహా. సో అసలైన విషయం చెప్పలేదు కదా, ఈ రైడ్ ఎక్కువ మంది లేరు కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఈ శంకర్పల్లి రోడ్లో కొంచెం సేపు పీస్ఫుల్గా రైడ్ చేసి కోకాపేటలో ఓల్డ్ మద్రాస్ క్యాఫే వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాము. అసలు మర్చిపోయాను, నేను అన్ని బైక్స్ రైడ్ చేస్తా అని చెప్పాను కదా. ఫస్ట్ నవీన్ అన్న బైక్ రైడ్ చేస్తాను, లాంచ్ కంట్రోల్. నా టెన్నానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ ఎగ్జాస్ట్, డిఫరెంట్ ఎయిర్ ఫిల్టర్. దీని ట్యూన్ కొంచెం అగ్రెసివ్ ఉంది బైక్. నాది స్మూత్ ఉంటుంది, ఇది చాలా అగ్రెసివ్ ఉంది. అన్న ఇది లేకుండా చేయండి, అసలు ఆ ప్లే ఉండకూడదు మనకి. ఆ ప్లే ఉంటే కార్నర్లో సడన్గా వెళ్ళిపోతుంది, స్పిన్ అయిపోతుంది అప్పుడు వీలు మీద. ఈ బ్రేక్ తీసేసి RCS 19 వేసేసుకోండి. ఫస్ట్ చేయాల్సింది అది, సెకండ్ చేయాల్సింది థ్రాటిల్. మీరు ఎలా అయినా క్లచ్ ప్లేట్స్ ఇంకా స్పార్క్స్ మారుస్తున్నారు కదా, స్పార్క్ ప్లగ్స్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చేయండి. మార్చేసి ఫహీమ్తో మళ్ళీ ట్యూన్ చేయించుకోండి. అంటే ఉన్నదాన్ని ఉన్న ట్యూన్ని కొంచెం కరెక్ట్ చేయించుకుందాం. మీ బైక్ ఎప్పుడు రైడ్ చేయలే కదా నేను, ఇంకా చాలా ఫ్రెష్గా ఉంది బండి. ఇప్పుడు పోతుందిలేండి. ఆహా ఎంత ప్రశాంతంగా ఉందన్న. దీని బ్రేక్స్ చాలా బాగున్నాయి అండ్ బైక్ కూడా చాలా స్మూత్ ఉంది. అప్ షిఫ్ట్స్ కొంచెం లాగ్ ఉంది, డౌన్ షిఫ్ట్స్ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది, బ్రేకింగ్ బాగుంది. ఎప్పుడు నేను రైడ్ చేయలే కానీ చాలా మంచి బైక్ ఇది కూడా. బాగుందన్న ఇది, చాలా బాగుంది, స్మూత్. స్పీడ్ వెళ్తున్న గాల్ చేయట్లే మన బైక్స్ లాగా. ఇప్పటికి ఎంత చేశారు నా టాప్? 170. సారీ అన్న, 203. వెళ్తుందన్న బాగా. ఏది నాకు వెళ్తే 260 వరకు చేస్తుందేమో. 10R రైడ్ చేశాను, ఈ 1000 రైడ్ చేశాను, GSA చూసారు. ఇంక ఈ ఒక్క బైక్ మిగిలింది. ఇక్కడ చూడండి 3000 RPM వరకు ఇక్కడ చూపిస్తుంది, 4 నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అమ్మ బాబోయ్, ఏంటిది ఇలా వీలీ అయిపోతుంది. ఇది క్విక్ షిఫ్ట్ రావటం లేదు కానీ దీనిలో కూడా చాలా పవర్ ఉంది. బ్రేక్స్ నచ్చలేదు. ఎందుకు ఇలా ఫాల్స్ న్యూట్రల్ అవుతుంది ఇది? ఇంక ఇలా కాదు, ఎటైనా ట్రిప్కి వెళ్ళాలి. చాలా రోజులు అయిపోయింది, ఒక 1 వీక్ 10 days అనుకుని ఎటైనా వెళ్ళొచ్చేయాలి. వ్లాగ్ని అయితే ఇక్కడితో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.